నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రముఖ హీరో, ముక్కుసూటి మనిషి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ మరోసారి తన మార్కు చూపించారు. తెలుగు చలనచిత్రాల ఆదాయంలో 65 నుంచి 70% సమకూరుస్తున్న ఆంధ్రప్రదేశ్పై చిత్ర పరిశ్రమ దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతటి ఆదాయం సమకూరుస్తున్న ఆంధ్రప్రదేశ్లో సినిమాల చిత్రీకరణకు ఎన్నో లొకేషన్స్ ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఆయన లేవనెత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరణలు పెంచాలని, స్థానిక కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమపై ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు. తన సూపర్ హిట్ చిత్రం అఖండ షూటింగ్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2 వంతుల ఆదాయం సమకూరుస్తున్న ఆంధ్రప్రదేశ్లో సినిమాల చిత్రీకరణను ఎక్కువగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అక్కడి కళాకారులను ఆదుకున్నట్టు ఉంటుందని ఆయన చెప్పారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు అనుమతులు, పోలీస్ పర్మిషన్లు ఇవ్వాలని బాలకృష్ణ సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ కాక ఎగ్జిబిటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాలకృష్ణ చెప్పారు. మొత్తం మీద అగ్రనటుడు బాలకృష్ణ పిలుపుతోనైనా ఏపీలో సినీ సందడి పెరుగుతుందని స్థానిక కళాకారులు ఆశిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.